తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. బసినికొండ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి రూరల్ మండలం బసినికొండ 1 సచివాలయాన్ని శనివారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆఫీసు పనివేళల్లో అందుబాటులో లేని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు సిఫార్సు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ అసలే రేషన్ కార్డులకి మార్పిడి జరుగుతున్నాయి, వాటి పట్ల ఎవరో ఒకరు సచివాలయం దగ్గరికి వచ్చి వారి సమస్యలను చెప్పుకునే అవకాశాలు ఎన్నో ఉంటాయి. అలాంటప్పుడు విధుల టైంలో మీరు అందుబాటులో లేనప్పుడు ప్రజలకు మీరు ఏం న్యాయం చేసినట్టు? ఇది ప్రజా సమస్యల కొరకే పెట్టినది. అందులో మీరు లేనప్పుడు విధులను పక్కన పెట్టి పర్సనల్ పనుల కోసం వెళ్లిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా తెలిపారు. బసినికొండ సచివాలయం విజిట్ చేసినప్పుడు విఆర్ఓ మహేష్ నాయక్ గత 17 రోజుల నుంచి ఆయన ఎక్కడ కూడా ఆచూకీ లేదు, లీవ్ కూడా అప్లై చేయలేదు, నా సచివాలయాలు ఇన్ఫార్మ్ చేయలేదు. ఆయన 1 and 2 బసినికొండ సచివాలయాలకు ఇన్ఛార్జ్ గౌరవ కలెక్టర్ గారికి అతని సస్పెన్షన్కి రికమెండ్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఎవరైతే మహిళా పోలీస్ కే రాణి, ఆమె కూడా అవైలబిలిటీ లేదు, ఆమె కూడా డిసిప్లినరీ యాక్షన్ కోసం అటెండెన్స్ చేసింది ఆమె, బట్ అవైలబిలిటీ లేరు. డిసిప్లినరీ యాక్షన్ కింద ఆమె పైన కూడా రికమెండ్ చేస్తున్నాము. కాంచన గౌరీ ఏఎన్ఎం, ఆమె ఏదో పని మీద సిటిఎం వెళ్ళారన్నారు, ఆమె మూమెంట్ కూడా సిటిఎం పిఎస్సిలో చెక్ చేస్తున్నాము. మా అధికారులకు ఒకే ఒక్క రిక్వెస్ట్, మీరు బాధ్యతగా ఉండాలా. ఇప్పుడు రేషన్ కార్డులు పీక్ టైమింగ్, ఎవరో ఒకరు ఏదో ఒక గ్రీవెన్స్ పైన వస్తారు. వచ్చినప్పుడు కన్సర్న్ ఆఫీసర్స్ ఇక్కడ లేకపోతే ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా, పాలన వ్యవస్థ ఉన్నట్లా లేనట్లా? సో ఎవరైతే నాన్ సీరియస్ ఉన్నారో వాళ్ళందరికీ సీరియస్నెస్ రావాలా, బాధ్యతగా పనిచేయాలా. లేని పక్షంలో సస్పెన్షన్ 80% ఉంటాయి. ఇది ప్రజా ఆఫీస్, ఏది సంబంధిత ఈ పంచాయతీకి సంబంధించిన ఆఫీస్. మనుషులు ఇక్కడ వచ్చినప్పుడు అధికారులు ఉన్న అందరూ అందుబాటులో ఉండాలా. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ లేరు, కాకపోతే మూమెంట్ రిజిస్టర్లో రాశారు. నేను అక్కడ ట్యాంక్ క్లీనింగ్కి వెళ్ళాను, ట్యాంక్ క్లీనింగ్ జరుగుతోంది. 5 minutesలో ఆయన వచ్చారు, ఆయన పర్ఫార్మెన్స్ ఎక్కడున్నారు ఏమున్నారు అలాంగ్ విత్ ద వీడియో ఫొటోస్ చూపించారు. అది ఒక బాధ్యత కలిగిన ఆఫీసర్ పనితీరు. అందుకోసం ఎవరికి కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు, ఖచ్చితంగా దానిపైన చర్యలు ఉంటాయి. నేను అందరికీ ఒకటే కోరుతున్నాను, మనం ప్రజా జీవితంలో ఉన్నాను. నేను తెల్లవారి 7 గంటల నుంచి నిన్న రాత్రి నేను 1:30 గంటకు పండుకున్నాను. దీంట్లో నిమన్పల్లిలో ప్రోగ్రామ్ ఉంది. మళ్ళీ తెల్లవారి 8:30 నుంచి నేను ప్రజల్లో ఉన్నాను. ఇప్పటి వరకు కూడా ప్రజల్లో ఉన్నాను. తెల్లారి 8:30 నుంచి రాత్రి 11 వరకు నిరంతరం నేను ప్రజల్లో ఉంటాను, ప్రజా సమస్యలపైన పనిచేస్తున్నాను. ఆ టైంలో మీ ఆఫీస్ టైమ్స్లో కూడా మీరు లేకపోతే ప్రజలు ఎక్కడికి పోవాలి? ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి దీన్ని ఉపేక్షించలేదు. ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి